మీరందరూ ఇక్కడ స్టేజ్ మీద ఎవరైతే సప్లిమెంట్స్ చెప్తున్నారో ఇలాంటి మీటింగ్ లో మనకు విన్న వాళ్ళకి అర్థమవుతుంది క్లారిటీ వస్తుంది. సార్ నేను షోరూమ్ లో ఎంత పెద్ద మేనేజర్ అయినా కూడా నాకు దీని మీద క్లారిటీ లేదు. మేడం మీటింగ్కి వెళ్ళింది, క్లారిటీ వచ్చింది, కానీ మామూలుగా డామినేషన్ ఉంటుంది. నువ్వు నీ మొహం నీకు ఏం తెలుసు, నేనే పెద్ద మేనేజర్ అనే ఫీలింగ్లో ఉండేవాడిని. అప్పుడు మెల్లిగా చెప్పింది, ప్రాబ్లం ఎక్కువ అవుతున్న సమయంలో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే బ్రదర్ ఏం చెప్పాడంటే, అనే నీ ప్రాబ్లం ఎక్కువ ఉంది, కంపల్సరీ సర్జరీ చేయాల్సిందే, లేదంటే బ్లాస్టింగ్ చేయాల్సిందే, ఇది టాబ్లెట్ తోటి తగ్గదు అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇంటికి వెళ్తే రష్మిత మేడం చెప్పింది, నేను వెస్టేజ్ మీటింగ్కి వెళ్తున్నా కానీ చాలా మంది వాడుతున్నారు, టెస్ట్ మానిస్ కూడా నేను వింటున్నా, ఇందులో ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, మనం కూడా ట్రై చేద్దాం, వాడుకుందాం అంటే సరే తీ అని చెప్పేసి మేడంని పంపించి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకురావడం జరిగింది. జస్ట్ నేను వాడుకున్న 25 డేస్లోనే నాకు రిజల్ట్ రావడం జరిగింది. కంటిన్యూగా ఓకే, కిడ్నీ హెల్త్, నీము, గ్యానోడర్మా, టాక్స్లిన్ నేను ఇవి వాడడం జరిగింది. మళ్ళీ కంటిన్యూ ఇంకో మంత్ వాడి టోటల్గా 2 months వాడి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్ 0 రావడం జరిగింది. వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని మరి ఒక మీటింగ్కి వెళ్ళి విని వెస్టేజ్లో ఏముందో అర్థం చేసుకొని జాబులు సైతం రిజైన్ చేసేసి ఇప్పుడు ఫుల్ టైమ్గా దీంట్లో చేయడం జరుగుతుంది జర్నీ. లాస్ట్ మా హైయెస్ట్ చెక్ వచ్చేసి 2,35,000. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? సరే పవన్ అంట. సో థ్యాంక్ యూ. అంటే ఏమనిపిస్తుందో ఇప్పుడు అడగడానికి సమయం లేదు, ఎందుకంటే గురువు గారు అన్న మాట్లాడాలని నాకు చేతులు వండుతాయి, కాళ్ళు కూడా వండుతాయి, మాటలు కూడా ఏం మాట్లాడుతున్నా తడబడతాం అనమాట. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏ బాటలో చెప్తే మనం ఆ బాటలో నడవాలి. మీరున్నప్పుడు మేము ఎగ్జాంపుల్గా కనబడుతున్నాం. నేను స్టార్టింగ్ బూట్ క్యాంప్ 8% వచ్చినప్పుడు బాలం శ్రీనివాస్ సార్, పాండు సార్, సైదుల్ సార్, ఇంకా వేరే వాళ్ళందరూ కొంచెం యూట్యూబ్లో కనబడ్డారు. అందులో ఎక్కువ ఎంఎస్ఆర్ గురువు గారికి ఉంది. సో వీళ్ళు ఇంత అనుభవించి చెప్తున్నారు, మనం జాబులు చేస్తే లైఫ్ పెద్దగా మారదు. ఆల్రెడీ అనుభవించి ఫేస్ చేసి లైఫ్ని సగం జీవితం అయిపోగొట్టుకొని ఇక్కడికి వస్తున్నారంటే వెస్టేజ్ బిజినెస్లో ఏదో గొప్పదే ఉందని నేను గుర్తించిన అనమాట. సో గుర్తించి పట్టుకున్నా కానీ చేయాల్సిన విధంగా చేయలే, ఉండాల్సిన విధంగా ఉండలే, మారాల్సిన విధంగా మారలే. ఎందుకంటే నేను చదువుకున్న కాలేజీ ఇల్లే నా ప్రపంచం, ఇంకా వేరే ఏం తెలియదు అనమాట. ఎదుటి వ్యక్తితో ఏం మాట్లాడాలంటే నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తే నేను వాళ్ళని రివర్స్ కొట్టినట్టు ఉంటుందంట. వాళ్ళు నన్ను మీటింగ్లో అన్నారు. సో నేను నా యాటిట్యూడ్ ప్రకారం నేను ఉంటే నాకు చెక్ అనేది రాలే, టీమ్ అనేది రాలే, ఏమీ రాలే. కానీ వెస్టేజ్లో ఒక సిస్టమ్ ఉంటుంది, సక్సెస్ అయిన వాళ్ళు చేయి పట్టుకొని మీరు నడుస్తేనే ఖచ్చితంగా లక్షాధికారి అవుతారు అని అన్నారు. ఒకరోజు మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా నేను సపోర్ట్ కొట్టమంటే కొట్టకపోయేది, నవ్వమంటే కూడా నవ్వకపోయేది, ఎంత మాట్లాడించినా మాట్లాడకపోయేది అనమాట. వాళ్ళకి వస్తున్న పైసలు వాళ్ళు నవ్వుకోనిలే అన్నట్టు ఉండేది. ఎంఎస్ఆర్ గురువు గారు ఏమన్నారంటే సక్సెస్ అయిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తేనే సక్సెస్ అవుతారు అన్నారు. అది నా ముఖానికి చూసినట్టు అనిపిస్తే 2 లక్షల మనిషి చెప్తుండ్రు, నాయన మనం ఖచ్చితంగా నవ్వాల్సిందే కొట్టాల్సిందే అని చెప్పి నవ్వు రాకుండా నవ్వినప్పుడు. ఎందుకంటే లక్షలు కావాలని వచ్చినాం, డబ్బులు కావాలని వచ్చినాం. సక్సెస్ అయ్యి 2 లక్షలు తీసుకొని చెప్తున్నానంటే మామూలు విషయం కాదు అని చెప్పి అక్కడి నుంచి కొంచెం యాటిట్యూడ్ని నేను చేంజ్ చేసుకుంటూ వచ్చిన. వెస్టేజ్లో ఎంఎస్ఆర్ అసోసియేషన్లో మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నాకు పండుగ. ముఖ్యంగా బూట్ క్యాంప్ అంటే ఒక పెద్ద కన్నుల పండుగలా అనిపిస్తుంది నాకు. ఏదో దొరుకుతుంది, ఇక ఏం దొరుకుతుందో తెలియదు కానీ దొరుకుతుంది అంతే. ఫస్ట్ 8% ఉన్నప్పుడు వచ్చిన, 8% ఉన్నప్పుడు బోనస్ ఎంతనో మీకు బాగా తెలుసు, ఎందుకంటే నాన్ క్వాలిఫైలో బాగా అయినాం, అవునా కదా. సో తర్వాత ఒక 25,000 ఒక ఎల్ఓపి తీసుకొని వచ్చిన, తర్వాత 50,000తో వచ్చిన, తర్వాత 70,000తో వచ్చిన. మధ్యలో ఒక బూట్ క్యాంప్ ఇస్తుంది. 50,000 ఉన్నప్పుడు 50,000 రానోళ్ళు రావద్దు అని మీరు ఇక్కడే ఉండి వర్క్ చేసుకోండి. ఒక లైన్ వెళ్తుంది, ఇంకో లైన్ చిన్నగా మనిషి మేడం ద్వారా వస్తుంది అనమాట. ఎల్ఓపి దగ్గర దాకా వస్తుంది, ఇక్కడ ఉండి పని చేయని చెప్పి గురువు గారు చెప్పిండు. లేదా నేను వస్తా అంటే బాగుంటుందా, నా చరిత్ర ఏంటనేది మొత్తం సార్కి తెలుసు అని చెప్పి సార్ ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతూ పోయినా. 70,000 వచ్చింది, 70 కాస్త 1,02,000 వచ్చింది, 1,02,000 కాస్త మొన్న లాస్ట్ టైం బూట్ క్యాంప్ జరిగింది కదా 1,45,000 వచ్చింది. హైయెస్ట్ ఇప్పుడు 2,07,000తో మళ్ళీ బూట్ క్యాంప్ వచ్చింది. ఎలా ఉంది, తుఫాన్ వచ్చి వేసినట్టు ఉంది. ఈ డయాస్ గారు వచ్చి నిలబడాలంటేనే పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడా కాళ్ళు వణుకుతాయి. మిమ్మల్ని వణికిస్తున్నారు యాడ పులులు. పవర్ ఆఫ్ ప్రాక్టీస్, మోర్ మీటింగ్స్. పని చేస్తే మాటలు వస్తాయి. ఆడబిడ్డలు ఎంతగా సాధించిన చూడండి. వీళ్ళు ఎంతమందికి స్ఫూర్తి రాబోయే రోజుల్లో. ఇంకా చాలా మంది రెడీగా ఉన్నారు. 40,000, 50,000, 60,000, 70,000 తీసుకొని పేలటానికి డైనమిక్లు ఎలా సిద్ధంగా ఉంటాయి అలా ఉండరు. నెక్స్ట్ బూట్ క్యాంప్కి మళ్ళీ పెట్టండి, మేము 1,00,000 కొట్టి మైక్ తీసుకుంటామని చాలా మంది హాల్లో కూర్చోన్నారు. చాలా హ్యాపీగా ఉంది తల్లి. మీ అందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాది వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఆడపిల్లలందరికీ కూడా ఎందుకు పాదాది వందనాలు చేస్తున్నారంటే నిజంగా ఒక జెంట్స్ పని చేయటం వేరు, సక్సెస్ కావటం వేరు, అవునా కాదా. వాళ్ళకి ఎన్ని బాధ్యతలు, ఇంటి బాధ్యతలు, పిల్లలు చూసుకోవాలి, హస్బెండ్ జర డ్రింకేసి వస్తే ఆయన ఓదార్చాలి, జర లేట్కి వస్తే క్షమాపణ చెప్పుకోవాలి. ఆ పాత్ర మనం చేయలేం సార్, చేసావా. అందుకే ఆదిశక్తి. అందుకే నేనైతే వాళ్ళకి నాకన్నా వయసులో చిన్నవాళ్ళు ఉన్నా కూడా పాదాది వందనాలు తెలియజేసుకుంటాను. వాళ్ళ సక్సెస్ సమాజానికి కమ్యూనిటీ చేస్తాను. థ్యాంక్ యూ తల్లి. మీ అందరికీ కూడా రాబోయే విషయంలో విమానాల్లో ఫారిన్ కంట్రీస్లో మీటింగ్ పెట్టుకునే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుడు
ట్రైనింగ్ ఇస్తే ఎక్కడికి పోతున్నారో చూడండి సార్. వీళ్ళందరికీ స్టార్టింగ్లో బైక్ పట్టుకుంటే భయపడేటోళ్ళు, బైక్ పడితే ఉరికేటోళ్ళు. ఇంత అద్భుతమైనటువంటి మార్పు. జస్ట్ కొన్ని గుడ్ క్యాంప్స్, కొన్ని మీటింగ్స్, కొంత అసోసియేషన్ వెనకాల వీళ్ళు ఇంతగా మాట్లాడుతున్నారంటే మా వెనకాల టీం ఉంది, వాళ్ళకి పవర్ ఉందా లేదా? అందుకే మాటలు అంత గట్టిగా వస్తున్నాయి వాళ్ళకి. ఇలా ఈ హాల్లో అందరినీ కలెక్టర్ కూర్చోబెట్టా వీళ్ళు ఇదే వాయిస్ మాట్లాడతారు, ఏం భయపడరు. కలెక్టర్ ఉన్నారు కదా మేమేం తగ్గాలని కూడా అనుకోరు. అంత ధైర్యం, కాన్ఫిడెంట్ వచ్చింది. సక్సెస్. ఈ మహిళల చైతన్యం అయితే మన భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది రాబోయే రోజుల్లో. డెఫినెట్గా ఇది నో డౌట్ మంచి మార్గం. ఈ మార్గాన్ని మన అందరం కూడా అభిమానిద్దాం, ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం. చాలామంది చేసే వాళ్ళని వెనక్కి లాగుతుంటారు, వాళ్ళ మీద ఏదో వాళ్ళు వేస్తారు, కామెంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మన వెస్టీజ్లో ఉండకూడదు. బయట వాళ్ళు ఉంటారు తెలిసి తెలియక మైండ్ సెట్, అవునా కాదా? మనందరం కూడా అందరినీ ఎంకరేజ్ చేసే మైండ్ సెట్లో ఉండాలి. రాబోయే రోజుల్లో ఈ డయాస్ పక్కన లక్ష తీసుకునే వాళ్ళు పిలిస్తే ఉంటుంది ఈసారి బూట్ క్యాంప్కి. చాలా మంది పళ్ళు కొరుకుతున్నారు, నేను ఇప్పుడు ఈ బైక్ పట్టుకోవాలి మాట్లాడాలి. లక్ష వాళ్ళనే పిలుస్తారంటే ఈ టైంలో కొంతమంది వచ్చేవాళ్ళు 70-80 వేలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇళ్ళల్లో. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కుటుంబంలో మనందరం కలవడం. ఎక్కడ సార్ మనం ఎక్కడ పుట్టినో ఎక్కడ పెరిగినో ఎవరు ఏ ప్రాంతం తెలియదు, అవునా కదా? ఒకే మాట ఒకే బాట వెస్టీజ్. ఇన్ని 30 జిల్లాల మంది ఒక ఇంత డిసిప్లైన్గా మార్నింగ్ నుంచి మన జీవితంలో మనం ఒక ముఖ్యమంత్రి మీటింగ్ కూడా ఇంతసేపు కూర్చున్నారా? వెస్టీజ్ ఏదో పవర్ ఉంది, కూర్చోబెట్టింది. ఎంత కూర్చోవాలి ఈరోజు ఈవినింగ్ 7 టైం లేయాలంటే ఇట్లా ఇంకా ఏదో తెలియనటువంటి ఒక మహత్యం ఉంది వెస్టీజ్లో. పాలకు వేస్తాడు వేటకు వెళ్ళాడే బంగారు నా మామ ఏ పూటకు వస్తాడో నిండు సంగమామ. తిరుమలకెళ్తుంటే నవక చూశాడే తీరానికి రమ్మంటూ కన్ను దిగినాడే. తిరుమలకెళ్తుంటే నవక చూశాడే తీరానికి రమ్మంటూ కన్ను గిటినాడే. ముద్దు ముద్దుగా మాటలు చెప్పి మెల్లన మూడు ముళ్ళు వేశాడు. ముద్దు ముద్దుగా మాటలు చెప్పి మెల్లన మూడు ముళ్ళు వేశాడు. వేటకు వెళ్ళాడే బంగారు నా మామ ఏ పూటకు వస్తాడో నిండు సంగమామ నిండు సంగమామ. చిన్నడు పుట్టాడే పొసిన ముళ్ళవి నెల్లు చల్లాడే. ఏడు తిరిగే కల్లా చిన్నడు పుట్టాడే పొసిన ముళ్ళవి నెల్లు చల్లాడే. ఏటప్పుడు చివులోనమ్మాయి చెప్పిన కానీ నమ్మము వినడాయి. వేటప్పుడు చివులోనమ్మాయి చెప్పిన కానీ నమ్మము వినడాయి. వేటకు వెళ్ళా. గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను సూర్యాపేట నుంచి రెడ్డిగూడెం గ్రామం నుంచి వచ్చాను. నా పేరు అశ్విని. నేను సంగీతం కలిపి పాడతాను పాట. గారి గారి సరి గారి గారి సరి సారిగా పాగరి నీ సరి సద సరి సరి సద సదా సరి గారి సాం. గారి గారి సరి గారి గారి సరి సారిగా పాగరి నీ సరి సద సరి సరి సద సదా సరి గారి సాం. అది నీ తలకు అందమైన మాలికా కట్టును మాలికా కట్టును. ప్రకాశమైన
మరణం ఒకటే గమన్ ఒకటే గెలుపు గెలుపు కొరికే బ్రతుకు రాబోయే కాలాన్ని పిడికిలిలో చూడాలి రాబోయే విజయాన్ని
నాకు 1,00,000 కావాలి. పక్కింటా ఎదిరింటా ఎప్పుడు వస్తాను నేను గెలిచినాడు వస్తాను. జ్వరం వస్తే గోళీలు వేసుకోవాలి, పక్కింటా వేసుకుని తగ్గదని చెప్పి ఎదిరింటాన్ని పక్కింటాన్ని పక్కకు పెట్టినా. ఎక్కడ పడితే అక్కడ జనాన్ని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా. అది నేను నెలకు పెట్టుకుంటూ పోయి ఈ రోజు నాకు ఒక హైయెస్ట్ చెక్ 4,55,200. ఊర్లో పక్కింటి వాళ్ళు చుట్టాలు పక్కన ఎవరు రారు. నా పక్కన ఎవరు జ్యోతి మేడం మా ఊరే, ఇంకో మేడం ఉంది మనిషా మేడం మా ఊరే. మేము పిలవడం వస్తారా? ఇప్పుడు గెలిస్తే అందరూ వస్తున్నారా? లేడీస్ కంటే దయచేసి దండం పెట్టి చెప్తున్నా నేను. కానీ చిన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంటే మీటింగ్ ఎప్పటి పేరెంట్స్ మీటింగ్ పోతున్నావు నువ్వు వాడు ఫీజు కడితే వెళ్తుంది. అవునా కదా? అదే Thank you.
Thank you.